నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా దసరా వేడుకలు, ఆయుధ వాహన పూజల్లో పాల్గొన్న సిపి గౌస్ అలం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి రావాల్సిన నిధులు నేరుగా స్థానిక సంస్థలకు వచ్చేలా చూస్తామని వెల్లడి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవాలు, చండీ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ వాహన పూజలు, పాల్గొన్న ఎస్పీ మహేష్ బి గీతే. దసరా ఉత్సవాల నేపథ్యంలో వేములవాడలో ఎడ్ల బండ్ల ర్యాలీ, పండగ ప్రత్యేకతను చాటి చెప్పిన బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్లో గంజాయి విక్రయించే 3 యువకులు అరెస్ట్, వారి నుంచి 5 కిలోల 20 గ్రాముల గంజాయి స్వాధీనం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఘనంగా దసరా వేడుకలు జరిగాయి. ఆయుధ వాహన పూజలో సిపి గౌస్ అలం పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దసరా పండుగ సందర్భంగా ఆయుధ జమ్మి వాహన పూజ నిర్వహించారు. వేడుకలో పోలీస్ కమిషనర్ గౌస్ అలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కమిషనరేట్ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమ్రావు, ఏసీపీలు విజయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, జెన్నీమియా, శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్, సిఐలు శ్రీనివాస్, రామచంద్రరావు, సుజన్ రెడ్డి, బిల్ల కోటేశ్వర్లు, సరిలాల్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు. ఆ 2 పార్టీలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, కార్యదర్శులతో రామచందర్రావు సమావేశమై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పటికైనా ఎన్నికలు పెట్టినందుకు సంతోషమని, ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుందో చెప్పలేమన్నారు. షెడ్యూల్ వెలువడడంతో ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం బీజేపీకి ఉందని, జరగాలని కోరుకుంటుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు అధ్వానంగా మారాయని, ఒకరు దోపిడీ చేస్తే మరొకరు మోసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను దారి మళ్లించి సర్పంచ్లను అప్పుల పాలు చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి రావాల్సిన నిధులు నేరుగా స్థానిక సంస్థలకు వచ్చేలా చూస్తామన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుదిల్లా బ్యారేజ్ల రీడిజైన్ కోసం టెండర్ ఇవ్వడం కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం, ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం చేస్తాం. నేను తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈరోజు 12,600 ఏవైతే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రికమెండ్ చేసినటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన నిధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది. ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగున్నారు, కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఈరోజు తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రత్యామ్నాయం చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు స్థానిక ఎన్నికలు రావడము ఇప్పటికే ఆలస్యమైంది. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది,
మీరు రిజర్వేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు నోటిఫికేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు చట్టాన్ని సవరణ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు మీరు తీసుకువచ్చినటువంటి సవరణ అప్పుడే. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చండీ హోమం పూర్ణాహుతిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం తరపున లోక కళ్యాణార్థం బుధవారం రోజు చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. చండీ హోమం కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు శ్రీ శారదాదేవి ఆలయంలో అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ గావించారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పాలక మండలి చైర్మన్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ వాహన పూజలు నిర్వహించారు. ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ మహేష్ బి గీతే ఆకాంక్షించారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్మూడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, సిఐలు కృష్ణ, నాగేశ్వరరావు, మధుకర్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడలో జమ్మి చెట్టు నుండి పుర వీధుల గుండా ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. వేములవాడలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. భారతదేశంలో దసరా ఉత్సవాలు కేవలం బెంగాల్ రాష్ట్రానికి పరిమితం కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. పూర్వకాలం రవాణా సౌకర్యం లేనప్పుడు ఎడ్ల బండ్లపైనే వెళ్లేవారని, గత స్మృతులు ప్రజలకు అందించాలన్న సంకల్పంతో 25 సంవత్సరాల నుండి పట్టణంలో దసరా పండుగ సందర్భంగా ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. 1 లక్షల నాటి సంవత్సరాల చరిత్ర దసరా ఉత్సవం ఏదైతుందో ప్రపంచ విదేశంగా కేవలం బెంగాల్కు పరిమితమైన దసరా ఉత్సవాలు ఏదైతున్నాయో గ్రామ గ్రామాన ఒక శక్తి స్వరూపిణి అమ్మవారి పేరు మీద మనం పూజ చేస్తూ ఉన్నాం. చెడు మీద మంచి సాధించే విజయం, రాక్షస సంహారం, అనేక డెఫినేషన్స్, నిర్వచనాలు దసరాకు ఉన్నాయి. మరి దాంట్లో ప్రత్యేకంగా ఈ గ్రామంలో రాయరాజేశ్వర సన్నిధిలో మన చరిత్ర మర్చిపోవద్దని దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద యాత్ర చేస్తూ ఉన్నాం. నాగరికత లేకముందు మనిషి మనుగడ, జీవనాధారం కూడా పూర్తిగా ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం స్టార్ట్ అయింది. మరి దాన్ని మర్చిపోకుండా శమయాత్ర ప్రతి సంవత్సరం చేసిన ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాం కనుక మనందరికీ కూడా ఈ ప్రాచీన వైభవాన్ని, హిందూ ధర్మ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి మర్చిపోవద్దని తెలియ. కరీంనగర్లో తెలంగాణ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు దసరా సంబరాలు నిర్వహించారు. ఉద్యోగులు సంఘం సభ్యుల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం, మల్క రాజేశ్వరరావు పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. అగ్రికల్చర్ శాఖలో ఏవోలుగా పదోన్నతి పొందిన అధికారులకు సన్మానం చేశారు. టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీఓలు రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉద్యోగులు ఏకత, సంఘీభావమే విజయాల పునాది. ఉద్యోగులు ప్రతి సందర్భాన్ని ఉత్సవంలా చేసుకోవడం విశేషమని అభినందించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండవలా జరుగుతున్నాయి. వేములవాడలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 10వ రోజు విశిష్టమైన పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అథర్వ శీర్ష పఠనంతో అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వర దేవికి మహాభ్యగానం, చతుష్షష్ఠి ఉపచార పూజలు వేద మంత్రులతో గావించారు. నాగిరెడ్డి మండపంలో చండీ ప్రతిష్ఠ, చండీ హోమం, పరివార దేవార్త అర్చనలు, పారాయణాలు, దేవి భగవత పురాణ ప్రవచనాలు జరిగాయి. మహానవమి సందర్భంగా రాత్రి ధర్మకుండంలో తెప్పోత్సవం జరుగుతుంది. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు, మహిళలు, భవానీ దీక్ష స్వాములు స్వామివారిని, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. కరీంనగర్లో గంజాయి విక్రయించే 3 యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 కిలోల 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
7 సార్లు పట్టుబడి 5 ఏళ్లు జైలుకు వెళ్లి పీడీ యాక్ట్ ఉన్న గంజాయి మత్తు వదలని యువకులు కరీంనగర్ జిల్లాలో గంజాయి విక్రయించి సొమ్ము చేసుకునే 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 కిలోల 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తింగలగుట్టపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 3 యువకులు పట్టుబడ్డారని వారిని విచారిస్తే గంజాయి విక్రయం బయట పడిందని కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మండుకొండూరుకు చెందిన కొండ్ర ప్రశాంత్, రొడ్డ సాయి, అఖిల్, పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన నలిమేల వినోద్ ముగ్గు మూటాకు ఏర్పడి ఒడిశా నుంచి తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విక్రయిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వినోద్ 7 సార్లు పట్టుబడి 5 ఏళ్లు జైలు జీవితం గడిపారని చెప్పారు. పీడీ యాక్ట్ ఉన్న గంజాయి వ్యసనాన్ని వదలకుండా అక్రమంగా విక్రయిస్తుండటంతో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. గంజాయి ఎక్కడదని అడగగా వారు కొత్తగూడెం నుంచి 6 కిలోల గంజాయిని 4,000 రూపాయలకు కిలో చొప్పున ఒరిస్సాకు సంబంధించిన ఒక వ్యక్తి వద్ద కొనుక్కొని తీసుకొని వచ్చి తింగలగుట్టపల్లి మరియు నగునూరు ప్రతిమ ఆసుపత్రి దగ్గర ఇతర వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ 500 రూపాయల చొప్పున అమ్ముదామని చెప్పి వచ్చుచున్నామని తెలిపినారు. వెంటనే మా ఎస్ఐ గారు అట్టి గంజాయిని తూకం వేయగా సుమారు 5 కిలోల గంజాయి కలదు. మరియు వారి వద్ద 3 మొబైల్స్ ఫోను, ఒక వాహనమును పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఫిర్యాదు ఇవ్వగా అట్టి 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొనగా మొదటి వ్యక్తి అయిన వినోదు తన గ్రామము కుక్కలగూడూరు మండలము ధర్మారము పెద్దపల్లి జిల్లా అని తెలిపినాడు. మరియు అతని గురించి తెలుసుకొనగా అతనిపై గతంలో 7 కేసులు గంజాయి సంబంధించిన వాటిలో జైలుకు పోయి వచ్చినానని మరియు అతనిపై గోదావరిఖని పోలీస్ స్టేషన్లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ పట్టణంలోని 132, 33 సబ్స్టేషన్లో విద్యుత్ ప్రమాదం జరిగింది. సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేసిన ఆర్టిజన్ ఉద్యోగి శంకర్ రెడ్డి విద్యుత్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. మృతుడు హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నట్టు సమాచారం. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ వాహన పూజలు నిర్వహించారు. అందరికీ విజయాలు చేకూరాలని ఎస్పీ అశోక్ కుమార్ ఆకాంక్షించారు. విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆకాంక్షించారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని 63 రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్, అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీధర్, ఎస్ఐలు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 నెలలు ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. తమ పోరాటం అంతా బీసీ రిజర్వేషన్ల పైనేనని అన్నారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకూడదని ఈటెల అంటున్నారని, మహారాష్ట్రలో ఎన్నికలు రద్దయినట్లుగానే రాష్ట్రంలో కూడా రద్దవుతాయని చెప్తున్నారని తెలిపారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటలు ఈటెల స్వంతంగా మాట్లాడారా లేక బీజేపీ పార్టీ చెప్పించిందా అని కామెంట్ చేశారు. ఈ విషయంలో ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలకు చింతమనేని
మడక నుంచి లండన్ వరకు మహిళలు బ్రహ్మరథం పట్టారని కవిత అన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిపై గత సర్కార్ గెజిట్ ఇవ్వలేదని, విగ్రహ రూపురేఖలు పూర్తిగా మార్చి గెజిట్ ఇచ్చి ఇంటర్నెట్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన విషయమని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు చేసిందే. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బతుకమ్మ సంబరాలను నిర్వహించిన ఘటన కేసీఆర్ది అని కొనియాడారు. కాంగ్రెస్ 42 బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేసి వారే తమ అనునాయులతో తెల్లారే కోర్టులో కేసు వేయించారని, ఈ విషయంపై సోషల్ మీడియా కోడై కూస్తుందని అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు విడుదల చేసిన రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని, గ్రామంలో లేని సామాజిక వర్గాలకు వారికి రిజర్వేషన్లు కేటాయించారని కామెంట్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన డేటాను బయటపెడితే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, శాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచి జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీల మాదిగలకు ఎన్నిస్తారు, మాలలకు ఎన్నిస్తారు, ఉపకులాలకు ఎన్నిస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తానని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏ లక్ష్యంలో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి ఛాలెంజ్ అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామన్నారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి. ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బేసిక్ పోలీసింగ్తో సాంకేతికతను ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. మావోయిస్టులు పోలీస్ బ్యూరో ఆలోచించిన వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారన్నారు. ఆచారాన్ని బదిలీ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రకటన రిలీజ్ చేస్తున్నామన్నారు. జనరల్ సెక్రటరీ బస్వరాజు ఉన్నప్పుడే ఆ నిర్ణయం జరిగింది అని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు. వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ జగన్ ఖండించారు. ప్రజా పోరాట పంతా సక్సెస్ అవ్వలేదని మావోయిస్టులే అంటున్నారు. పోలీసులు వేధిస్తారని భయం లేకుండా, ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే పార్టీ నుండి బయటకు వస్తున్నారు. రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్క కూడా లొంగిపోయారు. మావోయిస్టులతో మాకు లేనప్పుడు వాళ్ళతో చర్చలు సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుంది. బేసిక్ పోలింగ్ మరియు విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం. మాకు ఉన్నదంతా కాకి బుక్, మాకు పింక్ బుక్ గురించి తెలియదు ఇతరులు వ్యక్తిత్వ సహనానికి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే అవి. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్గా ఫీల్డ్కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం, ఇదంతా కూడా బేసిక్ పోలీసులో భాగం. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని 100 రూపాయల నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ₹100 నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు. నది తన ప్రవాహంతో అనేక
భూముల్లో పచ్చదనం పెంచుతుంది. నది ప్రవాహంలా ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తుంది. విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుంది. ఆర్ఎస్ఎస్ చేసే ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ అనేది కనిపిస్తుంది. గతంలో సమస్త స్ఫూర్తిని అణిచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినా ఆర్ఎస్ఎస్ అన్నిటినీ తట్టుకొని నిలబడిందని మోదీ పేర్కొన్నారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ సంస్థ నేటికి బలంగా నిలబడిందన్నారు. అవిశ్రాంతంగా దేశానికి, సమాజానికి సేవ చేస్తుందన్నారు. వారి ప్రయత్నాలు దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్ధతకు నిదర్శనమన్నారు. తాజాగా విడుదల చేసిన ₹100 నాణ్యంపై ఓవైపు జాతీయ చిహ్నం, మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భారతమాత ఉండడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. भाव एक ही है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट। साथियों, अपने गठन के बाद से ही राष्ट्रीय स्वयंसेवक संघ विराट उद्देश्य लेकर चला और ये उद्देश्य रहा राष्ट्र निर्माण। इस उद्देश्य की पूर्ति के लिए संघ ने जो रास्ता चुना वो था व्यक्ति निर्माण से राष्ट्र निर्माण, और इस रास्ते पर सतत चलने के लिए जो कार्यपद्धति चुनी वो थी नित्य नियमित चलने वाली शाखा। साथियों, परम पूज्य डॉक्टर हेडगेवार जी जानते थे कि हमारा राष्ट्र तभी सशक्त होगा जब हर नागरिक के भीतर राष्ट्र के प्रति दायित्व का बोध जागृत होगा। हमारा राष्ट्र तभी ऊंचा उठेगा जब भारत का हर नागरिक राष्ट्र के लिए जीना सीखेगा। इसलिए वो व्यक्ति निर्माण में निरंतर जुटे रहे और उनका तरीका भी कुछ अलग ही था। परम पूज्य डॉक्टर వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఘనంగా దసరా వేడుకలు. ఆయుధ వాహన పూజల్లో పాల్గొన్న సిపి గౌస్ అలం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి రావాల్సిన నిధులు నేరుగా స్థానిక సంస్థలకు వచ్చేలా చూస్తామని వెల్లడి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. చండీ హోమం, పూర్ణాహుతిలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ వాహన పూజలు. పాల్గొన్న ఎస్పీ మహేష్ బి గీతే. దసరా ఉత్సవాల నేపథ్యంలో వేములవాడలో ఎడ్ల బండ్ల ర్యాలీ. పండగ ప్రత్యేకతను చాటి చెప్పిన బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్లో గంజాయి విక్రయించే 3 యువకులు అరెస్ట్. వారి నుంచి 5 కిలోల 20 గ్రాముల గంజాయి స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.